నగరంలోని స్థానిక విఆర్ కాలేజ్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంఘాలు నిర్వహించిన ధర్నాలో వైఎస్ఆర్సీపీ మేధావుల సభ్యుడు సమీర్ ఖాన్ మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముస్లిం మహిళ డాక్టర్ పట్ల వ్యవహరించిన తీరు సనాతన ధర్మాన్ని పాటించే సనాతనవాదులకు ఇది తీవ్ర అవమానమని, సనాతన ధర్మం అంటే మహిళలను గౌరవించడమని, అటువంటి వ్యక్తి ముస్లిం మహిళ పట్ల అభ్యంతర రీతిలో ప్రవర్తించడం సిగ్గుచేటని, కావున బీహార్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి, రాష్ట్రపతి జోక్యం చేసుకొని రాజీనామా చేయించాలని, లేని పక్షంలో బర్తరఫ్ చేయాలని విన్నపించారు. భారతదేశం ఒక లౌకిక దేశమని, అన్ని మతాలను గౌరవించవలసిన ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ, మన సనాతన ధర్మీయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. గత 4 రోజుల ముందర ఏదైతే నితీష్ కుమార్ 10 టైమ్స్ సీఎం, ఒక ముసలాడు, ఈ ముసలాయన ఒక మనవరాలు ఏచుండే ఈయన సనాతన ధర్మ పాటిస్తాడంట. ఆయన సనాతన ధర్మ వాళ్ళు ఎవరైనా వస్తే హిజాబ్ ఇట్లా లాగుతారా? ఎవరైనా లాగుతారా? సనాతన ధర్మ పాటించేవారు, సనాతన హైందవ ధర్మ పాటించేవాడు ఉత్త హిజాబే లాగాడు, ఇంకోటి ఏదో టచ్ చేయలేదు కదా అంటాడు. ఒక మంత్రి యూపీలో, ఇతను ఒక ఎంపీ అంట యూపీలో. సనాతన ధర్మ అంటే, సనాతన ధర్మానికి గౌరవం ఇచ్చే వాళ్లే, ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చే వాళ్లే సనాతన ధర్మ అంటే. సనాతన ధర్మ అంటే కలిసి మెలిసి ఉండేవాళ్లే సనాతన ధర్మ అంటే. సనాతన ధర్మ అంటే వాళ్ళు ఏ విధంగా ఆడవాళ్లతో ప్రవర్తించాలో, ఆడవాళ్లతో కలిసి మెలిసి ఏ విధంగా ఉండాలో, ఏదైతే ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కలుపుకొని పోయేవాళ్ళు సనాతన ధర్మ అంటే. ఈ మంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రి ఎవరైతే ఉన్నాడో, యోగి ఆదిత్యనాథ్ మంత్రి సంజయ్ నిషాద్ అంతా వాడు యూజ్లెస్ ఫెలో. ఆ యూజ్లెస్ ఫెలో సంజయ్ నిషాద్. ఈ రోజు మేము ఇంత బాధగా మాట్లాడుతున్నామంటే, ఒక ఆడపడుచు ముస్లిం బిడ్డ డాక్టర్ చదువుకుంటే ఒక సర్టిఫికేట్ తీసుకొని పోతా ఉంటే నితీష్ కుమార్ ఇట్లా లాగుతాడు. ఇంకో మంత్రి చెప్తాడు ఎక్కడైనా టచ్ చేయవచ్చు. ఎక్కడికి పోతున్నాం మనం? యాడికి పోతున్నావు? వేర్ ఆర్ వి గోయింగ్? ఇట్ ఈస్ ద సెక్యులర్ ఇండియా. ఇట్ ఈస్ సెక్యులర్ ఇండియా కాదు ఇది. సనాతన ధర్మాన్ని పాటించే విధంగా చేయడు. సనాతన ధర్మ పాటించేవాళ్ళు చాలా మంచి వాళ్ళు, తను సనాతన ధర్మ పాటించేవాడు కాదు. నితీష్ కుమార్ గాని, ఈ సంజయ్ రావత్ గాని సనాతన ధర్మ పాటించే వాళ్ళు కాదు. వీళ్ళు శత్రువులు భారతదేశానికి. సనాతన ధర్మ కాపాడే వాళ్ళు మంచి హిందువులు, హిందుత్వవాదులు, వాళ్ళు నిజమైన సనాతన ధర్మ వాళ్ళు. ఇటువంటి చీప్ పనులు చేయరయ్యా, కానీ ఇటువంటి చీప్ పనులు చేయరు. సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళే సనాతన ధర్మ. ఇకపోతే వీళ్ళు రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆ మంత్రి సంజయ్ నిషాద్ ఉన్నాడు, ఆ మంత్రి ఏం చేయాలంటే ఇతను వాళ్ళ భార్యకో, వాళ్ళ చెల్లికో, వాళ్ళకో తీసుకొని వచ్చి, అయ్యా నువ్వు చెప్పింది కరెక్టా రాంగా? నువ్వు చెప్పింది కరెక్టా రాంగా? నువ్వు చెప్పింది కరెక్టా రాంగా? మినిస్టర్ ఎవరికి ఉన్నాడు, వాళ్ళ చెల్లికో, వాళ్ళ కూతురుకో అడిగితే చెప్పు తీసుకొని కొడతారు. ఎక్కడ పోతున్నాం మనం? ఇటువంటి దిగజారమైన రాజకీయాల. నితీష్ కుమార్ గారు ఇంత సీనియర్, 10 టైమ్స్ ముఖ్యమంత్రి ఆడైనా ఇంత దిగజారమైన పని చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు జోక్యం చేసుకొని మీరు నిజమైన సనాతన ధర్మ వాళ్ళు ఉంటే ఇతను ముఖ్యమంత్రి నుంచి తీసి 5 సెక్షన్ ఐపీఎస్ ద్వారా వీళ్ళకి 504 సెక్షన్ 500, 499 కింద, 153 కింద వీళ్ళందరినీ కేసు పెట్టి బర్తరఫ్ వీళ్ళకి మంత్రి నుంచి చేయాలి. ముఖ్యమంత్రి నుంచి అర్హుడు ఈ ముసలైన అయిపోయాడు కాబట్టి దించాలనేసి మేము ప్రైమ్ మినిస్టర్ కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి,
అందరి తరపున ఆల్ పార్టీస్ నుంచి మనం కోరుకుంటున్నాం. నమస్కారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.